గత కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న యూపీఏ గవర్నమెంట్ తమ ఇష్టానుసారంగా ఒక నియంతలా తాము చేసిందే శాస్త్రం అన్నట్టు ఆంధ్రప్రదేశ్ పునర్విభజనలో ఏపీను ఎన్ని రకాలుగా అన్యాయం చేయొచ్చో అన్ని రకాలుగా మోసం చేసి సీమాంధ్రుల గుండెల మీద తన్నింది. అలాంటి సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత, నేటి గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో ఎన్నికలలో పొత్తు కుదుర్చుకుని రాజధాని నిర్మాణం కోసం సుమారు 5 లక్షల కోట్ల రూపాయలను ఖర్చవుతుందని, కేంద్రంలో భాజపాను ఇక్కడ టీడీపీను గెలిపించడం ద్వారా రాజధానికి కావలసిన నిధులు కేంద్రం నుండి తీసుకువచ్చి సింగపూర్ లాంటి రాజధాని నిర్మిస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేయగా, ప్రజలు అప్పటికే రాజధానిని కోల్పోయిన బాధలో హైదరాబాద్ ను మించిన రాజధాని కావాలంటూ టీడీపీకి, బీజేపీకి అఖండ మెజారిటీని కట్టబెట్టారు. చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికల విజయం తర్వాత కేంద్ర ప్రభుత్వం దగ్గర నుండి నిధులు తీసుకుని వచ్చి రాజధాని నిర్మాణం ప్రారంభిస్తారని ఎదురు చూస్తున్న ప్రజలకు టీడీపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తనకు ఓట్లు వేసి గెలిపించిన రైతుల వద్ద నుండే రాజధాని నిర్మాణం కోసం అంటూ సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి సుమారు 37,000 ఎకరాల భూమిని సేకరించారు. అధికార పక్షమైన తెలుగుదేశం పార్టీ, దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మొన్న జరిగిన నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూమి పూజకు ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించకుండా అవమానించారు. ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం అనేది 2 లేక 3 సంవత్సరాల్లో జరిగే పని కాదు. అది కొన్ని దశాబ్దాల పాటు నిర్విరామంగా జరగాల్సిన యజ్ఞం. ఇలాంటి కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష పార్టీలతో పాటు మిగిలిన అన్ని రాజకీయ పార్టీలను మరియు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులను ఆహ్వానించడం ద్వారా అందరినీ ఏపీ అభివృద్ధిలో భాగస్వాములను చేసినట్లవుతుంది. ఎందుకంటే ఇది ఏ ఒక్క పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తయ్యే పని కాదు. అంతేకాకుండా ఏపీ రాజధాని నిర్మాణం కోసం తమ స్వంత భూములను సైతం ధారపోసిన రైతన్నలను కూడా ఆహ్వానించకుండా ఇదేదో చంద్రబాబు నాయుడు కుటుంబ వ్యవహారం అన్నట్లు చేశారు. ప్రోటోకాల్స్ ని సైతం పక్కన పెట్టి సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు అతని భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, వియంకుడు బాలకృష్ణులు ఏ హోదాలో భూమి పూజ చేశారు? ఇదేమీ వాళ్ళ ఇంటి భూమి పూజ కాదు కదా.